హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళల్లోనే మనకి ఇన్స్పిరేషన్ కలిగించే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అటువంటి వాళ్ళ గురించి అందరికీ తెలియదు కదా. అటువంటి వాళ్ళ గురించి తెలియజెప్పాలనేది నా ఈ చిన్న ప్రయత్నం అండి. మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. నేను ఈ రోజు చెప్పబోయేటటువంటి విషయాన్ని ఒక పత్రికలో చదివానండి. నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగించి మీతో షేర్ చేద్దామని మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేంటో చూసేద్దామా? 21 సంవత్సరాల ఆర్య రాజేంద్రన్ గురించి ఆ మధ్య దేశమంతా గొప్పగా చెప్పుకుంది. ఎందుకంటే ఆర్య చిన్న వయసులోనే తిరువనంతపురం మేయర్గా ఎన్నిక కావడమే కారణం. సేమ్ ఆర్య వయసే ఆ అమ్మాయిది కూడా. ఆ అమ్మాయి పేరు సుభద్ర. సుభద్ర వయసు కూడా 21 సంవత్సరాలే. అయితే సుభద్ర ఏమీ రాజకీయాల్లో లేదు. తన ఇంటి కోసం 4 పనులు చేస్తుంది. ఆ ఘనతే ఆమెను ఆ ఊళ్ళో వండర్ గర్ల్గా నిలబెట్టింది. సుభద్ర పాఠాలు చెప్పుకుంటుంది. ఎందుకంటే డిగ్రీ చదివింది కాబట్టి. అంతవరకు ఓకే. అయితే అదొక్కటే ఆమెకు ఉపాధి కాదు. పొలం పనులు చేస్తుంది, పుట్టగొడుగుల సాగు పనులు చేస్తుంది, రైతుల నుంచి పాలు సేకరించి డైరీలకు రవాణా చేయిస్తుంది, పిండిమర నడుపుతుంది, వడ్ల నుంచి పొట్టు తీస్తుంది, ఇంకా మరికొన్ని బండ పనులు కూడా చేస్తుంది. భారమయ్యే పనులన్నీ మీద వేసుకొని మరీ చేస్తుంది. అన్ని పనులు కేవలం కుటుంబ పోషణ కోసం మాత్రమే. సాధారణంగా గ్రామాల్లో ఈ తరహా పనులన్నీ మగవాళ్లే చేస్తారు. ఒడిశా, జైపూర్ జిల్లాల్లోని ఒక మారుమూల గ్రామం బంద. ఆ గ్రామమే సుభద్రాది. ఇంట్లో ఆమెతో కలిపి 3 ఉంటారు. తండ్రి, అన్న, తను. తల్లి లేదు. అన్నకు ఉద్యోగం లేదు. తండ్రి అప్పులు చేయడంతో అవి తీర్చందే ఆయన ఊరు దాటి వెళ్లే పరిస్థితి లేదు. ఆయనకు 2 ఎకరాల పొలం ఉంది. అందులో వరి, కూరగాయలు పండించేవాడు. వరి పట్టు తీసేవాడు. అలా కొంత డబ్బు వచ్చేది. అన్న ఇంజనీరింగ్ చేసే సమయంలో తండ్రికి ఆ పనుల్లో సహాయం చేస్తుండేది సుభద్ర. మగవాళ్ళ పనులు నీకెందుకమ్మా అంటున్నా వినిపించుకునేది కాదు. ఎవరో ఒకరు సహాయం చేయకపోతే నాన్న ఇంకా కూలబడిపోతాడు. అలా చేయడం ఎందుకు? అప్పు తీరాలి కాబట్టి ఖచ్చితంగా నేను సహాయం చేయాలి అనుకునేది. 5 ఏళ్ల క్రితం కొడుకు చదువు కోసం 50,000 రూపాయలు అప్పు చేశాడు ఆ తండ్రి. ఆ అప్పు సంగతి, అది ఇంకా తీరని సంగతి సుభద్రకు తెలుసు. పిల్లలిద్దరికీ డిగ్రీలు చేతికి వచ్చేసరికి అప్పు తీరాల్సిన నోటీసులు చేతికొచ్చాయి. వాస్తవాన్ని గ్రహించింది సుభద్ర. అన్నయ్యని ఉద్యోగం వెతుక్కోమని చెప్పి తన ఊళ్ళో పనుల్లో పడిపోయింది. అప్పు తీర్చడం, నాన్నకు సహాయంగా ఇంటిని నడిపించడం ఇప్పుడు ఆమెకున్నటువంటి బాధ్యతలు. గత ఏడాదే సుభద్ర తన గ్రామానికి దగ్గరలోని చటియాలాలోని MHD మహా విశ్వవిద్యాలయం కాలేజీ నుంచి ఆర్ట్స్లో పట్టభద్రురాలైంది. పేరుకు 2 ఎకరాలున్నప్పటికీ పంట దిగుబడులు లేవు. వడ్ల పొట్టు తీసే మిషన్ సొంతదే అయినప్పటికీ కరెంటు బిల్లు కట్టలేకపోవడంతో కనెక్షన్ తీసేశారు. వేరే ఇతర రాబడులు ఏమీ లేవు. ఆ స్థితిలో తండ్రికి సహాయంగా కాక ఇంటికి సహాయంగా దొరికిన పనులన్నీ కూడా మీద వేసుకుంది సుభద్ర. ఊళ్ళో వాళ్ళు కూడా ఆడపిల్ల ఇంత అలసిపోవడం ఏంటమ్మా అని వారించేవాళ్ళు. అయినా వినేది కాదు. వినే పరిస్థితులు కూడా ఇంట్లో లేవు. తను ఇంటర్ చదివేటప్పటి నుంచే పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండేది. ఆ అనుభవంతో ట్యూషన్లు మొదలుపెట్టింది. ట్యూషన్లకు తక్కిన పనులకు ఆమె చేసుకున్న సమయ విభజన చూస్తే ఆశ్చర్యపడాల్సిందే. అద్భుతమైన అమ్మాయి అని బిరుదు ఇవ్వవలసిందే. ఇంకా ఎటువంటి ప్రశంస కూడా సరిపోదని అనుకోవచ్చు. సుభద్ర ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తుంది. పొలానికి వెళ్తుంది. 9 వరకు పొలం పనులు, ఇంటికొచ్చాక తన దైనందిన చర్యలు ముగించుకొని రైతుల నుంచి పాలు సేకరించడానికి వెళ్లేది. వాడుకకు కుదుర్చుకున్న వాహనాలలో ఆ పాలను డైరీలకి చేర్చేది. తరువాత వడ్ల పొట్టు తీసే పని, పిండి మర నడిపే పని చేసేది. ఇవన్నీ కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య జరిగిపోతాయి. మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేది. ఆ సమయంలోనే తమ పొలంలోని పుట్టగొడుగుల పంట బాగోగులు పరిశీలించేది. 6 తరువాత ట్యూషన్కి వచ్చే 40 మంది పిల్లలతో మళ్లీ బిజీ అయిపోయేది. ఆమె ఎప్పుడూ లెక్కలు వేసుకోలేదు. కానీ నెలంతా ఇలా కష్టపడితే వచ్చేది దాదాపు 30,000 రూపాయలు మాత్రమే. డబ్బు కన్నా కూడా ఆమెకు తన జీవితంలో బాగా అనుభవంలోకి వచ్చింది ఏంటి అంటే, కష్టకాలాన్ని అనుకూలంగా మార్చుకోవడమే జీవితము, జీవితమే ఉపాధి చూపిస్తుంది అని తెలుసుకోగలిగింది. ఈ వాస్తవాన్ని ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి అంటుంది సుభద్ర. మగ పని, ఆడపని అని భేదభావం చూపించకుండా, చతికిల పడకుండా ప్రతి పని నేర్చుకోవాలి అని చెబుతుంది సుభద్ర. ప్రతి పని కూడా మన పని అనుకోవాలి అని ఒక మెసేజ్ ప్రతి ఆడపిల్లకి ఇస్తుంది సుభద్ర. తనొక పెద్ద పారిశ్రామికవేత్త అయి ఊరికి దగ్గరలో మంచి వృద్ధాశ్రమం నెలకొల్పాలి అనేదే ఆమె యొక్క ధ్యేయం. న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ కథ నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగించిందండి. తల్లి లేకపోయినప్పటికీ, తనకు అన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా అవేమీ లెక్క చేయకుండా ఏ విధంగానైనా సరే ఆ సమస్యల నుంచి బయటకు పడి తన తండ్రిని, అన్నని ఆదుకోవాలి అనేటటువంటి ఆ అమ్మాయి సంకల్పం నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగించిందండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా సుకుమారంగా, తల్లిదండ్రులు ఒక మాట అంటే అలుగుతూ ఏ పనుల్లో కనీసం పార్టిసిపేట్ చేయకుండా బ్రతికేస్తూ ఉంటారు. ఇలాంటి ఆడపిల్లల జీవితాలు తెలుసుకుని వారి జీవితాలను గనక మార్చుకున్నట్లయితే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగేటటువంటి మనోనిబ్బరం ప్రతి ఆడపిల్ల కూడా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆర్టికల్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.